ఈ నెల 21న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ ఓపీ విభాగంలో క్యూర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ ఫుడ్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని, దానిని కాకినాడ సిటీ, కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి వెల్లడించారు. నేను సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. అందరికీ నమస్కారం. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఈ నెల 21వ తారీఖు అనగా గురువారం నాడు 9వ నంబర్ ఓపీ ఆర్థోపెడిక్స్ లేదా ఎముకల ఓపీ నందు క్లబ్ ఫుడ్ క్యాంపు నిర్వహించున్నాం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పుట్టుకతోనే వంకర పాదాలు మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ స్క్రీనింగ్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నవారు ఈ నెల 21 గురువారం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రిలో 9వ నెంబర్ ఓపీ చీటు రాయించుకుని రావాలని సూచించారు. అనంతరం ఆర్థోపెడిక్ విభాగం వైద్య నిపుణులు ఆధ్వర్యంలో ఈ క్లబ్ ఫుడ్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన తరువాత ఆపరేషన్ అవసరం ఉన్నవారిని గుర్తించి వారికి శస్త్రచికిత్స ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్నారు. వంకర పాదాలు కలిగి ఉన్న పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది క్యూర్ ఇండియా ఇంటర్నేషనల్ అనే సంస్థ సహకారంతో క్లబ్ ఫుడ్ అంటే ఏంటి అంటే అరికాలు వంకర తిరిగిన పాదం చిన్నపిల్లలకి బై బర్త్ కానీ పుట్టుకతో కానీ లేదు అంటే తర్వాత కానీ వచ్చే ఈ వంకర తిరిగిన పాదం మీద ఎముకల వైద్యులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు తక్కిన సిబ్బంది ప్రతి రోగిని పరీక్షించి అవసరమైన వారికి తర్వాతనే ఆపరేషన్లు చేయడానికి అని చెప్పి మనం స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్ ఉద్దేశం ఏమిటి అంటే పుట్టుకతో అరిపాదం వంకర తిరిగిన వాళ్ళకి క్లబ్ ఫుట్ వాళ్ళకి నడవడానికి ఆస్కారం ఉండదు, సరైన నడక రాదు. సో ఎవరైనా చిన్నపిల్లలు బర్త్ డిఫెక్ట్స్ పుట్టుకతో ఈ లోపం కనుక ఉంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా 9వ నెంబర్ ఓపీ ఆర్థోపెడిక్స్ ఓపీ లేదా ఎముకల ఓపీకి గురువారం 21వ తారీఖున అందరూ వచ్చి వారి పిల్లల్ని స్క్రీనింగ్ చేయించి దానిలో అర్హులైన వారికి తర్వాత ఆపరేషన్ ఫ్రీగా నిర్వహిస్తారు. సో కాకినాడ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.